Students, welcome to the class. How are you all? Happy Sunday. Good morning. I hope everyone is fine. Today, we will talk about, Suraj, Shirley, okay, good morning. We'll talk about easy, fine, I'm fine, how are you? And simple topic, that is conditional clauses. It will not take more than half an hour. We will close it, as today is Sunday. We will close it quick. Conditional clauses. Conditional clauses. Conditional clauses. So we have understood what exactly a word, a phrase, a clause, and finally what exactly a sentence is. And today we are going to talk about what conditional clauses are. We know clause. మన clause అంటే ఆల్రెడీ తెలుసు, మనం చెప్పుకున్నాం. క్లాజ్ అంటే ఏం చెప్పాము? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కన్సిస్ట్ ఎ వర్బ్ అని చెప్పాము. అంటే కొన్ని పదాల కలయిక, దాంట్లో వర్బ్ అనేది ఒకటి ఉంటుంది. మరి వాట్ ఈస్ కండిషనల్? మన కండిషన్ అనేది తెలుసు, మనం తెలుగులో కూడా ఈ వర్డ్ని వాడుతుంటాం. కండిషన్ అంటే మనం తెలుగులో షరతు అని చెప్తుంటాం. షరతులు పెట్టుకుంటాం కదా, నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా. సో అలాంటి కండిషన్ అనమాట. దీన్ని కండిషన్ అంటాం అనమాట తెలుగులో షరతులు అని అంటాం, కండిషన్. సో ఈ కండిషనల్ క్లాజెస్ను మనము ఇంకొక రకంగా ఇఫ్ క్లాజెస్ అని కూడా అంటాం. ఇఫ్ క్లాజ్, కండిషనల్ క్లాజ్ని ఇఫ్ క్లాజ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇఫ్ క్లాజెస్ మనకు ఎలా ఉపయోగపడతాయి అంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని షరతు రూపంలో చెప్పాలంటే, మనం ఊహించుకొని చెప్పాలంటే, ఇది చేస్తే అది అవుతుందని చెప్పాలంటే, ఇలాంటి సందర్భాలలో నేనే గనక వేరే అయి ఉంటే అని చెప్పాలని ఉంటే, ఇలాంటి సందర్భాలలో మనకు కండిషనల్ క్లాజెస్ ఉపయోగపడతాయి అన్నమాట. సో బేసికలీ మనకు 3 kinds ఆఫ్ కండిషనల్ క్లాజెస్ కనబడుతుంటాయి అన్నమాట. సో 3 types మనకు కండిషనల్ క్లాజ్ మనకు కనబడుతున్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ కండిషనల్ క్లాజ్. ఓపెన్ కండిషనల్ క్లాజ్. సో మనకు ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ కండిషనల్ క్లాజ్. And the second one is imaginary conditional clause anamata. Imaginary conditional clause. First one is open conditional clause. Second one is imaginary conditional clause. And the third one, ఇంకా మూడోది వచ్చేసి అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్ అనమాట. అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్. సో ఈ మూడు మనకు ఓపెన్ కండిషనల్ క్లాజ్, ఇమాజినరీ కండిషనల్ క్లాజ్, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్. సో దీస్ ఆర్ ఆల్ ద 3 types ఆఫ్ కండిషనల్ క్లాజెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇవి ఎలా వాడతాము ఏంటి అనే విషయం చూద్దాము. మనము కండిషనల్ క్లాజెస్నే ఇఫ్ క్లాజెస్ అని కూడా అంటాము. ఇఫ్ అనేది మనకు తెలుసు, ఇఫ్ ఈజ్ ఎ కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి? కలిపేది,
జాయిన్ చేసేది అనమాట. ఇఫ్ క్లాజెస్ అని చెప్తూ ఉంటాం అనమాట వీటిని. సో 3 టైప్స్ అంటే 3 వెరైటీస్ ఆఫ్ క్లాజెస్ మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ కండిషనల్ క్లాజ్. Open conditional clause. This is the first category of conditional clause అనమాట. సో ఓపెన్ కండిషనల్ క్లాజ్. సో దీంట్లో మనకు ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, సో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ the simple present tense దీంట్లో ఇది ఇఫ్ క్లాజ్లో. అండ్ ఇంకా మెయిన్ క్లాజ్లో ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ఎ మోడల్ వర్బ్ కూడా ప్రజెంట్ ఫామ్లో, మోడల్ వర్బ్ ఇన్ ప్రజెంట్ ఫామ్ అంటే ఏంది? ప్రజెంట్ ఫామ్లో ఏంటి? ప్రజెంట్ ఫామ్ అంటే ప్లస్ వర్బ్ 1. మోడల్ వర్బ్ ప్రజెంట్ ఫామ్ అంటే ఏంటండి? షల్లు, విల్లు, క్యాన్, మే, మస్ట్, ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ ఫామ్ ఆఫ్ మోడల్ వర్బ్గా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇలా మనకు ఓపెన్ కండిషనల్ క్లాజ్లో ఒక సెంటెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఉదాహరణ మనం రాస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ఎ బెటర్ మేనర్ అనమాట. సో ఇఫ్ యూ స్టడీ వెల్ you will pass the exam. You will pass this exam. If you study well, you will pass the exam. You will pass the exam అనేది ఏంటంటే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. ఎప్పుడు? ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు బాగా చదివితే మాత్రమే. దాని అర్థం ఏంది? ఇఫ్ యూ డోంట్ స్టడీ విల్ ఫెయిల్ అనమాట. అంతే, నువ్వు చదవకపోతే ఫెయిల్ అవుతావు అన్నట్టు. సో కండిషన్ ఈజ్ దిస్ ఇస్ ఓపెన్ కండిషన్. ఇంకా టైం ఉంది, అది చేసే అవకాశం ఉంది, చదివితే పాస్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయన్నమాట. సో అందువల్ల దిస్ కండిషన్ ఇంకా మనకు జరిగే అవకాశం ఉంది. అందువల్లనే దీన్ని ఓపెన్ కండిషన్ అని చెప్పడం జరిగింది అనమాట. సో దీంట్లో 2 క్లాజులు ఉన్నాయి. దిస్ ఈజ్ ఇఫ్ క్లాజ్, దిస్ ఈజ్ మెయిన్ క్లాజ్. దిస్ ఈజ్ ఇఫ్ క్లాజ్, దిస్ ఈజ్ మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇది మనకు డిపెండెంట్ క్లాజ్. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మనం చెప్పాము క్లాజెస్ ఎన్ని ఉన్నాయి, డిపెండెంట్ ఇవన్నీ మనము డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఇఫ్ క్లాజ్లో మనకి ఏముంది? ఇఫ్ ఉండాలంటే ఇఫ్ ఉన్నది, సబ్జెక్ట్ యూ ఈజ్ ఏ సబ్జెక్ట్, అండ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే వర్బ్ 1 ఉండాలి. సో స్టడీ ఈజ్ ఏ వర్బ్ 1. ఇక మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ఉండాలి. ఎస్ ఉంది సబ్జెక్ట్. ఎ మోడల్ వర్బ్ ఇన్ ప్రజెంట్ ఫామ్ విల్, ఎస్ మోడల్ వర్బ్ ప్లస్ వర్బ్ 1, సో పాస్ వర్బ్ 1. సో ఇలా మనకు ఓపెన్ కండిషన్లో అంటే ఇంకా ఈ కండిషన్ జరగలేదు కానీ ఏది చేస్తే జరుగుతుంది అని మనం చెప్తున్నాం అనమాట. అంటే ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు బాగా చదివినట్టయితే, యూ విల్ పాస్ దిస్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్లో పాస్ అవుతావు. అంటే దిస్ కండిషన్ ఈజ్ ఎట్ టు బి కంప్లీటెడ్ అనమాట. ఆర్ దిస్ కండిషన్ ఈజ్ ఎట్ టు బి అకాంప్లిష్డ్, ఎట్ టు బి డన్. అది జరగాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇంకా. సో ఇంకా ఇది అయిపోలే. సో ఇలాంటి సందర్భాలలో మనకు ఓపెన్ కండిషన్ ఉంటాం అనమాట. అంటే ఈ కండిషన్ ఇంకా జరిగే అవకాశం ఉందా అంటే ఉంది.
చదివితే పాస్ అవుతాడు, చదవకుండా ఫెయిల్ అవుతాడు. సో దిస్ ఈజ్ ద కండిషన్. ఎప్పుడు పాస్ అవుతాడు? చదివితేనే పాస్ అవుతాడు. సో ఇలా మనము ఈ కండిషనల్ క్లాజ్ అనేది మనం టైప్ 1 వాడడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు వాడతామంటే వెన్ వి సే ది అకరెన్స్ of an action will depend on the occurrence of some other action అనమాట. some other action. We use open conditional clause అన్న. open conditional clause అంటే ఏంటి? the actions which are mentioned in these clauses, if clause and main clause, and they are possible to be happening అనమాట. సో దే ఆర్ పాసిబుల్ టు బి ఫుల్ఫిల్డ్ అనమాట. పాసిబుల్ టు బి ఫుల్ఫిల్డ్. సో ఇలా మనకు ఈ విధంగా మనకు కండిషనల్ క్లాజెస్ అనేవి మనకు ఓపెన్ కండిషన్ ఇలా కనబడుతుంది. అంటే ఈ పని ఇంకా జరిగే అవకాశం ఉంది. ఏ పని? ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు బాగా చదివితే ఎగ్జామ్ పాస్ అవుతావు, చదవకపోతే ఫెయిల్ అవుతావు అనే మీనింగ్ కూడా అందులో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇఫ్ యూ request him if you request him he may help you. So if you request him, if clause, this is main clause. ఇఫ్ యూ రిక్వెస్ట్ హిమ్, నువ్వు అతన్ని రిక్వెస్ట్ చేస్తే, హీ మే హెల్ప్ యూ, అతను నీకు సహాయం చేయొచ్చు. ఇది చేస్తే అది చేయొచ్చు. దిస్ ఇస్ ద కండిషన్, ఓపెన్ కండిషన్. ఇంకా ఆ స్పేస్ ఉంది, ఇంతను హెల్ప్ అడిగితే ఆయన చేస్తాడు. సో ఇలా మనకు ఓపెన్ కండిషన్ అంటాం దీన్ని అనమాట. ఇఫ్ షీ అప్లైస్ for this job, she can get it. So if she applies for this job, ఈమె గనక ఈ జాబ్గా అప్లై చేస్తే she can get it, ఆమెకు అది కంపల్సరీగా జాబ్ సంపాదించే కెపాసిటీ ఉంది, ఆమెకు వస్తుంది జాబ్. ఆమె అప్లై చేయకపోతే రాదు. ఇది కండిషన్ అనమాట. సో ఇలా మనకు ఓపెన్ కండిషన్ మనకు ఇంకా ఈ పనులు చేసే అవకాశం ఉంది అనే సందర్భంలో మనం చెప్పడం జరుగుతుంది అనమాట. వన్ మోర్ సెంటెన్స్. ఇఫ్ దే ప్లే కేర్ఫుల్లీ they can win the match. If they play carefully, వాళ్ళు కనుక కేర్ఫుల్గా ఆడితే, దే క్యాన్ విన్ ద మ్యాచ్, వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు. కండిషన్ ఏంది? వాళ్ళు కేర్ఫుల్గా ఆడాలి. ఆమెకు జాబ్, షీ కెన్ గెట్ ఇట్, ఆ జాబ్ వస్తుంది ఆమెకు. కండిషన్ ఏంది?
ఇఫ్ షీ అప్లైస్ ఫర్ దిస్ జాబ్, అప్లై చేస్తే హీ మే హెల్ప్ యూ, అతను హెల్ప్ చేస్తాడు. కండిషన్ ఏంటి? ఇఫ్ యూ రిక్వెస్ట్ హిమ్, అతన్ని అడిగితే. సో ఇలా ఇవన్నీ ఇంకా జరగలేదు కానీ జరిగే అవకాశం ఉంది. ఆ ఓపెన్నెస్ ఇంకా ఉందన్నమాట. సో ఇలాంటి సెంటెన్సెస్ మనకు ఇలాంటి సందర్భాల్లో చెప్పడానికి మనము ఓపెన్ కండిషన్ అంటే అవి జరిగే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో ఈ ఓపెన్ కండిషనల్ క్లాజ్ అనేది వాడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓపెన్ కండిషనల్ క్లాజ్. ఇంకా మనకు ఇమాజినరీ కండిషనల్ క్లాజ్. సెకండ్ వన్ ఈజ్ imaginary conditional clause. Imaginary conditional clause. ఇమాజినరీ కండిషనల్ క్లాజ్ మనకు వర్డ్లోనే ఉంది. ఇమాజిన్ చేయడము అంటే అది ఊహించడము. ఇమాజిన్ చేయడం అంటే ఊహించడము. ఇంకా సబ్జెక్ట్ యొక్క సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇఫ్ క్లాజ్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. సింపుల్ పాస్ట్ అంటే ఏంటండి? వర్బ్ టు ఉంటుంది అన్నమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. అండ్ మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ మోడల్ ఉంటుంది. మోడల్ పాస్ట్ ఫామ్ అనమాట. పాస్ట్ మోడల్ ప్లస్ వర్బ్ 1. పాస్ట్ మోడల్ అంటే ఏంటండి? షుడ్, కుడ్, ఆట్ టు, ఇవే పాస్ట్ మోడల్స్. ఇందులో ఏదైనా ఉండొచ్చు. సబ్జెక్ట్, షుడ్, కుడ్, ఆట్ టు ప్లస్ వర్బ్ 1 ఇవి మనకు మెయిన్ క్లాజ్లో కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఇమాజినరీ క్లాజ్లో అంటే మనం ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇఫ్ లత కేమ్ here tomorrow, she would stay back for that marriage. ఇది సెంటెన్స్. సో సబ్జెక్ట్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ కేమ్ వర్బ్ టు అండ్ సబ్జెక్ట్ పాస్ట్ మోడల్ వుడ్ అండ్ స్టే బ్యాక్ వర్బ్ 1. సో ఇలా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇఫ్ లత కేమ్ హియర్ టుమారో, కేమ్ అనేది వర్బ్ 2, టుమారో అనేది ఫ్యూచర్, రేపు. పాస్ట్ టెన్స్ను ఫ్యూచర్ యాక్షన్ గురించి చెప్పడానికి ఉపయోగిస్తున్నాం. చూడండి ఇక్కడ. అంటే ఇది పాస్ట్ యాక్షన్ కాదు, రేపు. అంటే దాని అర్థం ఏంది? ఇఫ్ లత కేమ్ హియర్ టుమారో, రేపు కనుక లత ఇక్కడికి వస్తే షీ వుడ్ స్టే బ్యాక్ ఫర్ దట్ మ్యారేజ్, ఆ అమ్మాయి మ్యారేజ్కి ఉండిపోద్ది. బట్ వాస్తవం ఏంది? లత ఈజ్ నాట్ కమింగ్ టుమారో. వాళ్ళకి లత రావట్లేదు పెళ్ళికి అని తెలిసిన తర్వాత వీళ్ళు అనుకుంటారు, ఇమాజిన్ చేస్తారు, లత వస్తే ఉంటుంది ఆ అమ్మాయి వస్తుంది, లత వస్తే ఇక్కడ కంపల్సరీ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఇమాజిన్ చేసుకొని చెప్తారు. కానీ వాస్తవం ఏంటంటే లత రానని చెప్పేసింది వీళ్ళకి ఆల్రెడీ ఫ్రెండ్స్కు. సో అందులో ఒక ఫ్రెండు ఇఫ్ లత కేమ్ హియర్ టుమారో, రేపు కనుక లత వచ్చి ఉంటే షీ వుడ్ స్టే బ్యాక్ ఫర్ దట్ మ్యారేజ్, ఆమె మ్యారేజ్ వరకు ఉండేది. సో ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్ వర్బ్ పాస్ట్ యాక్షన్ గురించి తెలియజేయట్లేదు. ఇట్ ఈస్ రిఫరింగ్ టు ద ఫ్యూచర్ యాక్షన్ అనమాట. సో దీని యాక్షన్ మనం చూసినట్టయితే సెంటెన్స్ యూసేజ్లో పాస్ట్ వర్బ్ ఈజ్ నాట్ డినోటింగ్ అ పాస్ట్ యాక్షన్ అనేది మనకు అర్థమైపోయింది. అంటే పాస్ట్ టెన్స్లో ఉన్న వర్బ్ పాస్ట్ యాక్షన్స్
వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ సార్. ఏది ఇమాజినరీ కండిషనా వాసురాజ్? ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇమాజినరీ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? సెకండ్దా? ఓకే, రైట్. సో ఇమాజినరీ కండిషనల్ క్లాజ్ అంటే ఊహించి చెప్పేయి. ఎస్ సార్, వెరీ గుడ్. ఇమాజిన్ చేయడము అంటే ఊహించడము. ఇమాజినేషన్ అంటే ఊహ. ఇది వాస్తవం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాట్ రియల్. దిస్ ఈజ్ నాట్ రియల్. ఈ ఇమాజిన్ చేసే కండిషనల్ క్లాజెస్లో ఇప్పుడు ఒక సందర్భం తీసుకుందాం. ఫ్రెండ్స్ అందరూ ఒక మ్యారేజ్కి వెళ్ళారనుకోండి. అందులో ఒక లత అనే ఫ్రెండ్ ఉన్నది. ఆ అమ్మాయి వీళ్ళకి ఏం చెప్పిందంటే, నేను ఆ మ్యారేజ్కి రావట్లేదు, నాకు వేరే పని ఉందని చెప్పింది. కానీ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకునేటప్పుడు అందులో ఒక అమ్మాయి చెప్పింది. ఏం చెప్పింది? ఇఫ్ లత కేమ్ హియర్ టుమారో, పెళ్ళి రేపు అనమాట. ఇఫ్ లత కేమ్ హియర్ టుమారో షీ వుడ్ స్టే బ్యాక్ ఫర్ దట్ మ్యారేజ్. లత కనుక రేపు వస్తే షీ వుడ్ స్టే బ్యాక్ ఫర్ దట్ మ్యారేజ్, ఆమె మ్యారేజ్కి ఉండేదే, తెలుసా? సో అలా అనమాట. సో ఇందులో మనకు పాస్ట్ టెన్స్ కేమ్ హియర్ టుమారో వచ్చి ఉండుంటే అనేది మనకు పాస్ట్ యాక్షన్ కాదు, రేపు జరగబోయే యాక్షన్ అనమాట. సో అందువల్ల నేను ఇక్కడ కింద రాస్తున్న ఎక్స్ప్లెనేషన్లో, దో వి యూస్ ద పాస్ట్ టెన్స్, ఇందులో మనం పాస్ట్ టెన్స్ ఉపయోగించినప్పటికీ, ఇన్ ద ఇఫ్ క్లాస్ పాస్ట్ టెన్స్ ఉపయోగించినప్పటికీ, ఇట్ డస్ నాట్ రిఫర్ టు ద పాస్ట్ యాక్షన్ అనమాట. డజంట్ రిఫర్ టు ద పాస్ట్ యాక్షన్, పాస్ట్ టైమ్ యాక్షన్. అర్థమైందా? అది పాస్ట్ టైంకి సంబంధించిన కాదు. మరి దేనికి సంబంధించింది? ఇట్ రిఫర్స్ టు ద ప్రజెంట్ టైం, ఇట్ రిఫర్స్ టు ద ప్రజెంట్ ఆర్ ద ఫ్యూచర్ టైం. సో అది పాస్ట్ టెన్స్ ఉపయోగించి మనం టెన్సెస్ మాట్లాడుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ మాట్లాడాం. ఓకే, ఫ్యూచర్ టైం ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యాక్షన్స్ ఇండికేటెడ్ బై imaginary clauses are not possible to be fulfilled అనమాట. టు బి ఫుల్ఫిల్డ్. They are just imaginary. They are just imaginary. అంటే అవి కేవలము ఇమాజిన్ చేసే మాత్రమే. అవి కేవలం ఇమాజినరీ. అవి ఫుల్ఫిల్ కావు, జరగవు. లత రేపు రాదు. సో ఇలా అన్నమాట. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇఫ్ వీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఎ బెటర్ మేనర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై. ఐ వుడ్ ఫ్లై అని చెప్పాము. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, హ్యాడ్ ఈజ్ వర్బ్ టు అనమాట. హ్యావ్ హ్యాడ్, ఐ వుడ్ ఫ్లై అంటే ఇఫ్ ఐ హ్యాడ్ ఏ వింగ్స్, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, నాకే కనుక రెక్కలు ఉంటే, ఐ వుడ్ ఫ్లై, నేను ఎగురుతా. కానీ వాస్తవం ఏంది? ఐ డోంట్ హ్యావ్ వింగ్స్. ఇది ఇమాజిన్ చేస్తున్నా. నాకు రెక్కలు ఉంటే ఎగురుతా, లేవు కాబట్టి సపోర్ట్ చేయకుండా ఉన్నా.
సో అందువల్ల ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై అని చెప్పడం జరిగిందంట. సో ఇలాంటిదే ఇంకొకటి, ఇఫ్ ఐ హ్యాడ్ 4 hands, ఇఫ్ ఐ హ్యాడ్ 4 hands, 4 చేతులు నాకుంటే ఐ కుడ్ డూ ఇట్ ఇన్ అన్ అవర్. 4 గంటలు చేసేది 1 గంటలో చేసేస్తారు. ఇఫ్ ఐ హ్యాడ్ 4 hands, నాకే కనుక 4 hands ఉంటాయి, ఐ కుడ్ డూ ఇట్ ఇన్ అన్ అవర్. 1 గంటలో ఆ పని మొత్తం చేసేస్తాను అని చెప్తున్నాను అనమాట. సో ఈ వర్బ్ టూలో మనము వర్బ్ టూ ఏంటంటే సో సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడుతున్నాం. ఇక్కడ మనము వాస్ కానీ వర్క్ అని కూడా వాడచ్చు అనమాట. వాస్ అనేది ఇన్ఫార్మల్, వర్ అనేది ఫార్మల్ అనమాట. మనకి ఎగ్జాంపుల్ చెప్తాం. ఎందుకంటే అంతే ఈజ్, యామ్, ఆర్ ప్రజెంట్ అయితే వాజ్ వర్ పాస్టే కదా. సో అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్ సీఎం I would give free electricity to all. If I were CM, నేనే గనక సీఎం అయితే I would give free electricity to all. అందరికీ నేను ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తాను, నేనే కనుక సీఎం అవుతాను. మరి వాస్తవం ఏంది? ఐఎమ్ నాట్ సీఎం అనమాట. నేను సీఎంని కాదు, అంటే కామన్ మ్యాన్ అనమాట, అంతే. సో ఇలా మనము ఇఫ్ ఐ స్టడీడ్ వెల్, I would become collector. I would become a collector. If I studied well, నేనే గనక కష్టపడి చదివితే I would become a collector. నేను కలెక్టర్ అవుతా. ఇడుగుతాను ఏదో పని చేస్తుంటాడు, చదివితే ఏమైందిరా అయితా నేను అంటాడు, ఇమాజిన్ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు చేసేది లేదు, పోవడం లేదనమాట. సో ఇలా మనకు కండిషనల్ క్లాజెస్లో ఇమాజినరీ కండిషన్ ఊహించి చెప్పేది, అంటే ఊహించి మాత్రమే చెప్పడం జరుగుతుంది అనమాట. సో వాటిని ఫుల్ఫిల్ చేయడం కుదరదు, అంటే వాటిని పని చేయడం ఆ పని కాదు, ఓన్లీ ఊహించి మాత్రం చెప్పగలుగుతాం. నిజంగా ఇఫ్ ఐ హ్యాడ్ 4 hands అని అంటే నాకే కనుక 4 చేతులు ఉంటాయంటే 4 చేతులు ఉంటుందా? అది పాసిబుల్ కాదు. ఇఫ్ ఐ వర్ సీఎం అన్నాను, నేను సీఎం అయ్యి ఉంటే ఇప్పుడు కాదు. సో ఇలా మనము ఇమాజినరీ కండిషన్లో ఏదైతే ఊహించి చెప్తామో వాస్తవం కాదు, వాటిని మనము ఇమాజినరీ కండిషన్లో చెప్పాలి. ఇక మనకు వాస్ కానీ వర్ కానీ వాడచ్చు అని చెప్పాము. ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని 2 రకాలుగా రాద్దాం. ఇఫ్ ఐ వర్ యూ, I would marry her. ఇలా if I was you, I would marry her. ఇందులో వర్, వాస్, ఈ సెంటెన్సు కరెక్టే, ఇదేమో ఫార్మల్ ఇంగ్లీష్, ఇది ఇన్ఫార్మల్. 2 సెంటెన్సెస్ కరెక్టే, మీనింగ్ సేమ్, తేడా ఏం లేదు. అసలు మీనింగ్ ఏం చూద్దాం. ఇఫ్ ఐ వర్ యూ, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పెళ్లి చూపులకు పోయారు, చూసి వచ్చారు అమ్మాయిని, తర్వాత ఇట్లా మాట్లాడుకుంటారు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ మ్యారీ హర్. నేనే నీ ప్లేస్లో ఉంటే అమ్మాయిని చేసుకుంటారా? వాడు ఫ్రెండ్ ఏం వద్దంటు నేను చేసుకుని అంటుండు. సో వీడు చెప్తున్నాను అనమాట, ఇఫ్ ఐ వర్ యూ, నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే
ఇఫ్ ఐ వర్ యూ, వీడు వన్ ప్లేస్లోకి పోలేడు కదా, అది జరగని పని. ఐ వుడ్ మ్యారీ హర్. ద సేమ్ థింగ్, ఇఫ్ ఐ వాజ్ యూ ఐ వుడ్ మ్యారీ హర్. సో సేమ్ ఇంపాక్ట్, సేమ్ మీనింగ్ అనమాట. సో ఇలా మనకు ఇమాజినరీ కండిషన్. సో దీంట్లో తేడా ఏంది? సో ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ మ్యారీ హర్ అనేదేమో ఫార్మల్ ఇంగ్లీష్ అనమాట, అంటే అఫీషియల్ లాంగ్వేజ్. బట్ ఇఫ్ ఐ వాజ్ యూ ఐ వుడ్ మ్యారీ ఈజ్ ఇన్ఫార్మల్, అంటే కొలోకియల్ లాంగ్వేజ్ అనమాట. మనం సాధారణంగా వాడుక భాష అంటారు. ఫార్మల్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్, అఫీషియల్గా వాడాల్సింది అనేది అనమాట. సో ఇలా మనకు కండిషనల్ క్లాజ్లో ఇమాజినరీ కండిషనల్ క్లాజ్ ఇలా కనిపిస్తుంది. అంటే ఏవైతే ఫుల్ఫిల్ చేయడానికి వీలు కాదో, ఏవైతే ఊహించి చెప్తామో వాటిని మనము ఇమాజినరీ కండిషనల్ క్లాజ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఎస్, ఇక మనకు ఈ కండిషనల్ క్లాజెస్లో చివరిది, ద థర్డ్ వన్ ఇన్ ద కండిషనల్ క్లాజెస్ ఈజ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ కండిషనల్ క్లాజెస్ అన్నమాట. అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజెస్ మనకి ఇందులోనే ఉంది. అన్ఫుల్ఫిల్డ్ అంటే నాట్ ఫుల్ఫిల్డ్ అనమాట, అంటే జరగనిది, అంటే సాధ్యం కాన, అసాధ్యమా అంటే చేయడం కష్టం అనమాట. అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎ సెంటెన్స్ మనం చూసినట్టయితే ఇఫ్ క్లాస్లో ఇఫ్ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ హ్యాడ్ ఉంటుంది, ప్లస్ వర్బ్ 3 ఉంటుంది. హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 అంటే ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంట, అంతే కదా. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే, ఇక మెయిన్ క్లాస్లో ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. సో పాస్ట్ మోడల్ ఏంది? కుడ్, వుడ్, ఆట్ టు, షుడ్, ఇందులో ఏదైనా ఉండవచ్చు. సో పాస్ట్ సబ్జెక్ట్ తర్వాత ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే అవతల పాస్ట్ మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ మనం చూస్తే ఇఫ్ you had invited me, I would have come to your marriage అన్నాం అనుకోండి. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 పాస్ట్ పర్ఫెక్ట్. ఐ వుడ్ హ్యావ్, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 1, ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ మ్యారేజ్ అంటే ఏంటి? సో ఒక ఫ్రెండ్ పెళ్ళైపోయింది, చాలా తర్వాత ఇంకొక ఫ్రెండ్ని కలిసిండు బయట. కలిసిన తర్వాత వానితో వీడు అంటుండు, నా పెళ్ళికి రాత ఏందిరా బాబు అన్నది. అరే వై డెంట్ యూ కమ్ టు మై మ్యారేజ్? సో అప్పుడు ఎదుటి వ్యక్తి అంటుంది, ది అదర్ ఫెలో ఈజ్ ఆన్సరింగ్, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ మ్యారేజ్. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, నువ్వు కనుక నన్ను ఇన్వైట్ చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ మ్యారేజ్, నేను నీ
మ్యారేజ్కి వచ్చి ఉండేవాడిని. దాని అర్థం ఏంటంటే యూ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ మీ, సో ఐ డిడ్ నాట్ అటెండెడ్ యువర్ మ్యారేజ్ అనమాట. నువ్వు నన్ను పిలవలేదు కాబట్టికి నేను రాలేదు నీ మ్యారేజ్కి. సో అదే అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, నువ్వు నన్ను కనుక ఇన్వైట్ చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ మ్యారేజ్, నేను నీ మ్యారేజ్కి వచ్చి ఉండేవాడిని అని చెప్తున్నాను అనమాట. దాని అర్థం ఏంది? వాడు పిలవలేదు, వీడు వెళ్ళలేదు. సో ఇలా ఒక జరిగిపోయిన సంఘటన తర్వాత అది ఎందుకు జరగలేదో మనము ఆయన ఇలా చేస్తే జరిగి ఉండేది అని చెప్పడానికి మనము అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్, వాడు మ్యారేజ్ మళ్ళీ చేసుకోవడం, మళ్ళీ మనకు పిల్లోడు వాళ్ళు మనం వెళ్ళడం జరగదు. సో ఇలా మనము అన్ఫుల్ఫిల్డ్ ఏదైతే జరగనిది ఉందో గతంలో, సో వాటిని గురించి మాట్లాడడానికి మనము ఈ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ సెంటెన్సెస్ వాడతాం అన్నమాట. ఇంకా యూసేజ్ విషయానికి వస్తే, సో వీ యూజ్ దిస్ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్ టు సే something didn't happen, something didn't happen because something else had not happened, because something else had not happened. అంటే ఏంటండి? సంథింగ్ డిడ్ నాట్ హ్యాపెన్, ఒక విషయం జరగలేదు. ఎందుకంటే బికాస్ సంథింగ్ ఎల్స్ డిడ్ నాట్ హ్యాపెన్, ఇంకో విషయం జరగలేదు కాబట్టి. నేను వాని పెళ్ళికి రాలేదు ఎందుకంటే వాడు నన్ను పిలవలేదు, వాడు పిలవలేదు కాబట్టి నేను రాలేదు. సో ఈ పని జరగలేదు కాబట్టికి ఈ పని కూడా జరగలేదు అనమాట. సో ఇలాంటి సందర్భాలలో మనం అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజెస్ వాడడం జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ వీ విల్ సీ 2 other examples for this. If I had applied for that post, I would have got it. So I would have got, I would plus have plus verb 3, had plus verb 3. ఇఫ్ ఐ హ్యాడ్ అప్లైడ్ ఫర్ దట్ పోస్ట్, నేనే కనుక ఆ పోస్ట్కి అప్లై చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ గాట్ ఇట్, నాకు అది వచ్చి ఉండేది. దాని అర్థం ఏంది? ఐ డిడ్ నాట్ అప్లై ఫర్ పోస్ట్, ఐ డిడ్ నాట్ గెట్ ద జాబ్ అనమాట. నేను ఆ పోస్ట్కి అప్లై చేయలేదు, నాకు జాబ్ రాలేదు, కానీ నేను అప్లై చేసుంటే వచ్చేది అనే సందర్భాన్ని మనం చెప్పడానికి ఇఫ్ ఐ హ్యాడ్ అప్లైడ్ ఫర్ దట్ పోస్ట్ ఐ వుడ్ హ్యావ్ గాట్ ఇట్, నేను ఆ జాబ్కి అప్లై చేసి ఉంటే అది వచ్చి ఉండేది అనే సందర్భంలో చెప్పడానికి మాత్రమే మనం ఈ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్ అనేది వాడడం జరుగుతూ ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ దే హ్యాడ్ సీన్ ఇట్, they would have bought it. ఇలా ఇఫ్ దే హ్యాడ్ సీన్ ఇట్, అదే కనుక వాళ్ళు చూసుంటే దే వుడ్ హ్యావ్ బాట్ ఇట్, అది కొనేవాళ్ళు. విచ్ మీన్స్ దే డిడ్ నాట్ సీ ఇట్, సో దే డిడ్ నాట్ బై ఇట్. వాళ్ళు దాన్ని చూడలేదు, వాళ్ళు దాన్ని కొనలేదు. సో ఇలా మనకు జరిగిపోయిన యాక్షన్ ఎందుకు జరగలేదు అని అంటే ఇంకొక జరగలేదు కాబట్టి ఇది జరగలేదు, అవి జరగడానికి వీల్లేదు, ఇక అన్ఫుల్ఫిల్డ్ అనమాట, అవి చేయలేకపోయాము. వాటిని అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్ అని చెప్పడం జరిగింది అనమాట. సో
అండ్ వన్ మోర్ లాస్ట్ సెంటెన్స్ ఇన్ దిస్ కేటగిరీ. ఇక దీంట్లో మనం లాస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, ఇఫ్ దే హ్యాడ్ గివెన్ మీ 2 minutes extra time, if they had given me 2 minutes extra time in the exam hall, I could have answered all questions. I could have answered all questions. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినాక నేను కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ రాలేదు అని అన్నాడు వీడు. అప్పుడు మన ఫ్రెండ్స్ అన్నారు, ఎందుకు రాయలేదురా నాయన అంటే, వాడు చెప్తుండు, ఇఫ్ దే హ్యాడ్ గివెన్ మీ 2 minutes ఎక్స్ట్రా టైం, వాళ్ళు కనుక నాకు 2 minutes ఎక్స్ట్రా టైం ఇస్తే ఇన్ ద ఎగ్జామినేషన్, వాళ్ళు 2 నిమిషాలు కనుక ఎక్కువ ఇచ్చుంటే, ఐ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాళ్ళని. వాళ్ళు ఇవ్వలేదు 2 నిమిషాలు ఎక్స్ట్రా టైం. అది నా తప్పు కాదు, అది వాళ్ళ తప్పు అన్నట్టు వీడు చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి సందర్భాలలో మనము అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్ వాడడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా మనకు ఈ లాంగ్వేజ్లో, మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 3 కండిషనల్ క్లాజెస్ మనకు కనిపిస్తున్నాయి అనేది మనకు క్లియర్గా ఉందన్నమాట. సో ఆ 3 కండిషనల్ క్లాజెస్ గురించి మనకు చాలా ఈజీ మెథడ్లో అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ అవేంటి, కండిషనల్ క్లాజ్ అంటే అసలు కండిషన్ అంటే ఏంటి, షరతు. ఇది చేస్తే ఇంకోటి అవుతుంది, ఇది చేయలేదు కాబట్టి ఇంకోటి కాలేదు, ఇలా ఉంటే అలా అయ్యేది, ఇవన్నీ కండిషన్స్ అనమాట, షరతులు. ఇది చేస్తే అదే. సో ఇలా ఓపెన్ కండిషనల్ క్లాస్ అంటే జరగడానికి అవకాశం ఉన్న కండిషనల్ క్లాస్. ఇమాజినరీ కండిషనల్ క్లాస్ ఇది వాస్తవం కాదు, కేవలం ఊహలో జరిగేది కాబట్టి దీన్ని ఇమాజినరీ కండిషనల్ క్లాస్. అన్ఫుల్ఫిల్డ్, ఏదైతే జరిగిపోయిందో దాన్ని మనం చేయలేకపోయామో, ఇక అది మళ్ళీ చేయడానికి వీలు కూడా లేదు, అలాంటి వాటిని అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజెస్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా మనకు ఓపెన్ కండిషనల్ క్లాజెస్ అనేవి, ఈ ప్రతి కండిషనల్ క్లాజ్లో మనకి ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్ అనేది 2 ఉంటుంది. ఇఫ్ క్లాజ్లో ఇఫ్ అనేది ఉంటుంది, మెయిన్ క్లాజ్లో ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది అనమాట. ఇఫ్ క్లాజ్ డిపెండెంట్ క్లాజ్గా మనకు కనబడుతుంది. సో ఓపెన్ కండిషనల్ క్లాజ్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని వస్తే, మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ప్లస్ మోడల్, ప్రజెంట్ మోడల్ ప్లస్ వర్బ్ 1 రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇవి చేయడానికి అనుకూలంగా ఉంది, ఇంకా జరిగే విషయం ఉంది, జరగడానికి అనుకూలం ఉంది, జరిగే అవకాశం ఉంది, జరిగే స్కోప్ ఉంది. సో దే మే హ్యాపెన్, దే హ్యావ్ ఆల్ ద పాసిబిలిటీస్ టు హ్యాపెన్ అనమాట. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇంకా టైం మీ చేతిలో, ఇప్పుడు 10th క్లాసే. సో ఇఫ్ యూ స్టడీ వెల్, ఫస్ట్ జూన్ మంత్లో ఉన్నావు, ఇఫ్ యూ స్టడీ వెల్, నువ్వు బాగా చదివితే యూ విల్ పాస్ ద ఎగ్జామ్. సో నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు, అది ఇంకా టైం ఉంది, నీకు చేసే అవకాశం ఉంది. అందువల్ల వీటిని ఓపెన్ కండిషనల్ క్లాజెస్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక ఇమాజినరీ కండిషన్ అంటే ఇవి కేవలం ఊహలో ఉండేవి మాత్రమే, వాస్తవం కాదు, అవి మనకు జరిగేవి కూడా కావు. అంటే దాని అర్థం అవి చేయలేనివి, ఇమాజిన్ చేసే, ఊహలో మాత్రం చెప్పేవి. సో దాంట్లో సబ్జెక్ట్ ప్లస్ ఇఫ్ క్లాస్ ఆఫ్ సబ్జెక్ట్, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాస్ కానీ వర్క్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్ మనకు కనపడుతుంది, వర్బ్ 2 కనపడుతుంది. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ మోడల్, షుడ్, కుడ్, వుడ్, వాట్స్ 2 కనపడతాయి, ప్లస్ వర్బ్ 1 కనపడుతుంది అనమాట. సో ఇలా ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై, నాకే కనుక రెక్కలు ఉంటే నేను ఎగురుతాను, నాకు రెక్కలు లేవు, ఎగురులు లేవు. సో విచ్ మీన్స్ ఐ డిడ్ నాట్ హ్యావ్ వింగ్స్, ఐ డిడ్ నాట్ ఫ్లై, ఆర్ ఐ డోంట్ హ్యావ్ వింగ్స్, ఐ కెనాట్ ఫ్లై. వాస్తవం అదనమాట. కానీ ఉంటే ఎగురుతానని మాత్రం ఇమాజిన్ చేస్తున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కానీ ఇమాజినరీ కండిషనల్ క్లాజెస్లో చెప్పడం జరుగుతుంది. అండ్ ద థర్డ్ కేటగిరీ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ అన్ఫుల్ఫిల్ కండిషనల్ క్లాజ్. ఇవి జరిగిపోయిన యాక్షన్ ఎందుకు జరగలేదు, ఈ కారణం చేత అది జరగలేదు అని చెప్పడానికి వాడుతుంటాం అనమాట. ఇఫ్ కండిషనల్ క్లాజ్లో, ఇఫ్ క్లాజ్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది ఇఫ్ క్లాజ్లో. మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ మోడల్ ఏంటి, కుడ్, వుడ్, ఆట్ టు, షుడ్ ఏదైనా ఉండొచ్చు, ప్లస్ హ్యావ్ ప్లస్
వర్బ్ 3 కనబడుతుంది అనమాట. సో ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ మ్యారేజ్. ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయింది, నెల రోజుల తర్వాత కనపడ్డాడు, ఎందుకు రాలేదురా నాయన అని అడిగితే మనం ఇది చెప్తున్నాం అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ మ్యారేజ్. నువ్వు కనుక నన్ను పిలుచుంటే నేను నీ పెళ్ళికి వచ్చి ఉండేవాడిని. అది జరిగిపోయి నెల అయింది ఆల్రెడీ. తను పిలవలేదు. హీ డిడ్ నాట్ ఇన్వైట్, దిస్ ఫ్రెండ్ డిడ్ నాట్ గో. అతను పిలవలేదు, ఇతను వెళ్ళలేదు, కానీ పిలుచుంటే వచ్చేవాడిని అని మాత్రం ఇతను చెప్తున్నాడు. సో ఇలాంటి సందర్భాల్లో, సిచ్యువేషన్స్లో మాత్రం మనం అన్ఫుల్ఫిల్డ్ అంటే జరగలేదు అనే అంశాలని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చిన్న టాపిక్ ఇది. సో మనం త్వరగా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇది మీరు హోంవర్క్గా ఒక్కొక్క కండిషనల్ క్లాజ్కు, ఓపెన్ కండిషనల్ క్లాజ్కు ఒక 10 సెంటెన్సెస్, తర్వాత ఇమాజినరీ కండిషనల్ క్లాజ్కు ఒక 10 సెంటెన్సెస్, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్కు ఒక 10 సెంటెన్సెస్ రాసి యు పోస్ట్ టు మై వాట్సాప్ నెంబర్ యాజ్ యువర్ హోంవర్క్. ఓకే, ఇది మీకు హోంవర్క్గా చేయండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ప్లీజ్ కామెంట్ ఎస్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆల్సో కామెంట్. అండ్ ఇది చాలా సింపుల్ టాపిక్ అనమాట. సో these conditional clauses will help us to enhance our communications. If you have attended all the classes you would have got good marks అనమాట. నువ్వు అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటే నీకు గుడ్ మార్క్స్ వచ్చి ఉండేవి. దాని అర్థం ఏంది? సిన్స్ యూ డిడ్ నాట్ అటెండ్ ఆల్ ద క్లాసెస్ యూ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ అనమాట. నువ్వు అటెండ్ కాలేదు, నువ్వు మాట. సో ఇలాంటి సందర్భాలు చెప్పడానికి మనకి ఈ కండిషనల్ క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్. And if you have understood, say yes, and we will close this session for today, and tomorrow we will have some other topic. Okay? Anyone else? If you have any doubts, please comment. Have you understood first? అసలు అర్థమైందా? వాస్రాజ్, షెర్లీ, okay, very good, nice, that's good, you understood. Thank you very much, and we will meet tomorrow at the same time. Bye bye.